హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పల్లవి ప్రశాంత్ గెలిచిన అనంతరం తన ఫ్యాన్స్ చేసిన గందరగోళం అంతా ఇంత కాదు. అమర్దీప్ చౌదరి కారు పైన ధ్వంసం చేశారు, అద్దాలు పగలగొట్టారు, వాళ్ళ అమ్మను వాళ్ళ భార్యని నానా మాటలు తిట్టారు, బండబూతులు తిట్టారు. వాళ్ళకు చాలా అయితే భయం వేసింది, చాలా ప్రాణహాని కూడా అవుతుందేమో అన్నంత భయపడ్డారు. దాని తర్వాత గీతూ రాయల్ కారు కూడా అద్దాలు పగలగొట్టారు, తనైతే వేడుకుందంట. సో తను రీసెంట్గా చెప్పిన ఇంటర్వ్యూ ప్రకారం గీతూ రాయల్ ఏంటంటే చాలా అయితే ఎమోషనల్ అయిందనమాట, చాలా ఏడ్ చేసింది. ప్లీజ్ మీకు దండం పెడతారు, నా అద్దాలను పగలగొట్టద్దండి, కారు అద్దాలని కష్టపడి కొన్నాను కారు, మీరు చూసుకోండి, మీరు గొడవ పడండి, నా వరకు రావద్దు, నేను జస్ట్ బీబీ బజ్ హోస్ట్ అంతే నన్ను అని తను వేడుకుంది. అయినా కూడా పల్లవి ప్రశాంత్ అభిమానులు వినకుండా పదే పదే గీతూ రాయల్ ప్రైవేట్ పార్ట్స్లో కూడా చేయి పెట్టారు. అయితే తనైతే ఇది నేను చెప్పిన మాటలు కాదని తనే రీసెంట్గా వచ్చిన ఒక ఐడ్రీమ్ ఇంటర్వ్యూ ద్వారా తనే చెప్తుంది అన్నమాట. గీతూ రాయలే నాకైతే చాలా బాధేసింది. తన ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా చేయి పెట్టి లాగుతూ ఉన్నారంట, అస్సలు వినలేదంట. తన పక్కన వాళ్ళ తమ్ముడు చిన్నపిల్లాడు, ఒక రెడ్ షర్ట్ వేసుకున్న ఒక అబ్బాయి ఉన్నాడు. సో ఆ అబ్బాయి ఇదంతా చేశారనమాట. ఆ అబ్బాయి ఎవరైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ అబ్బాయి నంబర్ ఏదైనా నాకు మెసేజ్ పెట్టండి, అంత నాకు అప్పచెప్పండి, 10,000 డబ్బులు ఇస్తాను అంత బహిరంగంగా చెప్తుందన్నమాట వీడియోస్ ద్వారా గీతూ రాయల్. నాకైతే చాలా బాధ వచ్చింది ఒక లేడీ పై ఆ విధంగా చేయడం. ఎంతోమంది ఫ్యాన్స్ మనం చూసాము. సీజన్ 2లో కౌశల్కి వచ్చిన అభిమానము అంతా ఇంత కాదు, కానీ ఇప్పుడు కొంచెం పల్లవి ప్రశాంత్ అతనికంటే ఎక్కువ వచ్చినా సరే ఆ విధంగా బిహేవ్ చేయడం ఎంతవరకు అంటే ఫ్రెండ్స్ నాకైతే అస్సలు నచ్చలేదు. పల్లవి ప్రశాంత్కి బ్యాడ్ నేమ్ ఇది. సో గీతూ రాయల్ అలానే అశ్విని శ్రీ గారు రీసెంట్గా అయితే ఒక వీడియో అప్లోడ్ చేసింది, ఇదంతా కరెక్ట్ కాదు, నేనేం చేశాను అంటూ తను కూడా కొంతవరకు బాధపడింది అనమాట. గీతూ రాయల్ అలానే అశ్విస్ ఇద్దరు కూడా పల్లవి ప్రశాంత్ అభిమానులపైన కేసు పెట్టారు. దాని తర్వాత ఆర్టీసీ బస్సు వాళ్ళు కూడా వాళ్ళ అద్దాలు కూడా పగలగొట్టారంట. సో బస్సు వాళ్ళు అందరూ కూడా కలుసుకొని 147, 148, 427, 238 ఇవన్నీ కేసులు పల్లవి ప్రశాంత్ పైన కూడా పెట్టారు అయితే ఇన్ఫర్మేషన్. సో ఇదంతా చాలా బ్యాడ్ ఫ్రెండ్స్, పల్లవి ప్రశాంత్ అభిమానులకే కాదు, ఈవెన్ పల్లవి ప్రశాంత్కు కూడాను చాలా బ్యాడ్ నేమ్. సో ఇదంతా కరెక్ట్ కాదు, ఎందుకంటే అందరూ కూడా గేమ్ లాగా చూడాలి తప్ప చాలా పర్సనల్గా వెళ్ళిపోయారు. అదంతా అంత మంచిది కాదండి. నా పాయింట్ ప్రకారం పల్లవి ప్రశాంత్ డిజర్వ్డ్ కంటెస్టెంట్, నేను ఒప్పుకుంటున్నాను దానికి. ఖచ్చితంగా నేను చాలా సపోర్ట్ చేశాను పల్లవి ప్రశాంత్కి, కానీ ఈ విధంగా చేయడం అస్సలు కరెక్ట్ కాదు.